ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అని యేసు క్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. మరి ముఖ్యంగా నన్ను ప్రేమతో ఆహ్వానించిన మరి రెస్టరేషన్ మినిస్ట్రీస్ డైరెక్టర్ మరి పాస్టర్ ప్రభాకర్ రావు గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకంగా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని బిడ్డలారా, మరి చీరాల దగ్గర పర్చూరు మండలంలో వీరన్నపాలెం గ్రామం. అది ఒక గ్రామములో హైందవ జనాంగం మధ్య అక్కడ సేవ జరుగుతుంది. మేము బైబిల్ కాలేజీ శామ్యుల్ పట్ట గారు మాకు ప్రిన్సిపాల్ ఉన్నారు. అప్పుడు మేమందరం ఆ ఇంటర్నేషనల్ అవుట్ రీచ్లో ట్రైనింగ్ చేశాం. ఆ సమయంలో దగ్గరికి 50 మంది స్టూడెంట్లో ఎవరైతే తగ్గించుకొని పరిచర్య చేసి ప్రార్థనలు ఎదిగారో వారు మాత్రమే ఈరోజు వాడబడుతున్నారు. మిగతా కాలర్ ఎగరేసి మేము ఈ పరిచర్య చేయటం ఏంటి అని అతిశయించి గర్వపడిన వాళ్ళు ఈరోజు దేనికి పనికి రాకుండా. ఒక సహోదరుడు WMA చేశాడు, అతను లారీ క్లీనర్కి వెళ్తున్నాడు. నేను అదిరిపోయాను, ఇదేంద్రా బాబు సేవకుడు నువ్వు ఎప్పుడూ సేవ చేస్తున్నావు నేను అనుకున్నాను, లారీ క్లీనర్ రావడం ఏంది? అయ్యా మీరు ధనియులు, ఆ రోజు మీరు తగ్గించుకున్నారు, మేము హెచ్చించుకున్నాం, మా బ్రతికెట్ అయిపోయింది. మీరు తగ్గించుకొని పరిచయం చేశారు, ఈరోజు మంచి సేవ చేస్తున్నారు. మరి మీ పాస్టర్ గారు ఒకవేళ చిన్న పాస్టర్గా ఉండొచ్చాము, కానీ ఆయన చాలా నమ్మకమైన పాస్టర్ గారు. బైబిల్ కాలేజీలో నమ్మకస్తుడు, మంచి ప్రార్థనాపరుడు, ఖాళీగా ఉండడం, బయటికి అవుట్ రీచ్కి వెళ్ళిపోతుంటాడు. ఎవరికొకళ్ళు దేవుని మాటలు చెప్పని తపన కలిగిన వాడు. మేమందరము కూడా అలాగే ఉండేవాళ్ళం, చాలా ఐక్యమత్యంగా ఉండేవాళ్ళం, చాలా తగ్గింపు. బైబిల్ కాలేజీలో మమ్మల్ని రైన్హార్డ్ బాంకే గారు సేవకులుగా అభిషేకించారు. ప్రపంచంలో వాడబడే గొప్ప దైవజనుడు ఆయన మా మీద తైలాభిషేకం చేశాడు. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరైతే తగ్గించుకొని ఆ బైబిల్ కాలేజీలో ఉండి నిలబడి చివరి వరకు ఉన్నారో ఈరోజు అద్భుతమైన ఫలితాలు మేము చూస్తున్నాం. ఇప్పుడు మీ కళ్ళ ముందే దాదాపు 25 సంవత్సరాల తర్వాత మేము కలుసుకున్నాం. పాస్టర్ గారు మేము అడ్రస్లు తెలియదు, ఫోన్ నెంబర్లు తెలియదు, కాంటాక్ట్ తెలియదు. ఆ రోజు అలా వెళ్ళిపోయాం. ఇక 25 సంవత్సరాల దాకా మాకు తెలియదు. అలాంటి దేవుని మహాకృపలో గెట్ గ్యాదరింగ్ జరిగింది. ఓల్డ్ స్టూడెంట్, ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్, ఫోర్త్ బ్యాచ్, ఫిఫ్త్ బ్యాచ్, అన్ని బ్యాచ్ల వారు గెట్ గ్యాదరింగ్ జరిగింది. అప్పుడు మేము కలుసుకున్నాం. ఆ కలుసుకున్నప్పుడు మాకున్న ఆనందం ఇంత కాదు. స్తోత్రం. ఎందుకో తెలుసా? 25 సంవత్సరాల తర్వాత మేము కలుసుకోవటం అది సామాన్యమైనది కాదు. ఆ ఆనందం అందరూ ఆనందపడ్డాం, చాలా హ్యాపీ అయిపోయాం అందరం. ప్రతి ఒక్కరూ ఒకరి పరిచయం ఒకరు తెలుసుకుంటే దేవుని మహాకృపలో ప్రతి ఒక్కరిని బహుగా ఆశీర్వదించాడు. స్తోత్రం. ఈరోజు మీ కళ్ళ ముందే ఒక మంచి దైవజనుడు ఈ ప్రాంతంలో ఉండడం, ఒక అభిషేక్తుడు, ఒక పిలుపు కలిగిన దైవజనుడు, ఆత్మల భారం కలిగిన దైవజనుడు ఈ ప్రాంతంలో ఉండడం మీకు ఎంతో ఆశీర్వాదకరం. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రాంతానికే ఆశీర్వాదం. ఇక్కడ ఎన్నో విషయాలు విన్నాను, నేను రాత్రే వచ్చాను ముందుగానే, కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ చూసినప్పుడు చాలా మంచి దైవజనుడిగా ఈ ప్రాంతం అంతా ఆశీర్వదించబడిన ప్రాంతముగా నేను అలా లోపలికి అడుగు పెడుతుండగానే మీ దేవుని వెలుగు ఈ మందిరంలో కనబడుతుంది. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈరోజు మరి దైవజనులు వాస్తవంగా ఈరోజు అక్కడ సంఘం 400 మంది వస్తారు, పెద్ద సంఘం కనుక. ఏనాడు 35 సంవత్సరాలు నా సేవ, 35 సంవత్సరాలు నేను సేవ చేస్తున్నాను చిన్ననాటి నుంచే. అయితే ఏనాడు విడిచిపెట్టి రాలేదు. మరి నా మిత్రుడు దైవజనుడు, నా తోటి జత పనివాడు, మరి కొన్ని సంవత్సరాల తర్వాత అడిగినప్పుడు నేను కాదనలేక ఆనందంతో మీ అందరిని చూడాలని, ఆయన పడ్డ ఫలితం ఏందో మేము చూడాలని ఆశతో పరిగెత్తుకుని వస్తే ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఒక మంచి దైవజనరాలు, మరి పిల్లలు కూడా మంచి భక్తి కలిగి వాళ్ళు కూడా చక్కగా మంచి తండ్రికి పరిచర్య చేస్తూ ఉన్నారు. చాలా సంతోషిస్తున్నాను నేను. మరి అలాంటి దైవజనులు ఈ ప్రాంతం ఉండడం చాలా ఆశీర్వాదకరం కూడా. సరే, మరి చర్చి వార్షికోత్సవం కనుక మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వాక్యంలోకి వెళదాం. చూడండి, 84వ కీర్తన మొదటి నుంచి మనం ధ్యానం చేద్దాం. 84వ కీర్తన. అందరూ చూడండి, ప్రతి ఒక్కరూ చక్కగా శ్రద్ధగా వాక్యాన్ని వినండి. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరము యొక్క ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, సొమ్మచిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. చిన్న ప్రార్థన, అందరు కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈరోజు ప్రత్యేక నీ దాసును మా కొరకు వాడుకొని ప్రార్థన చేయండి. కళ్ళు తెరవద్దు, అటు చూడవద్దు, అనాలోచన ఉండవద్దు, ఏక దృష్టితో ఉండండి. దేవుని ఆశీర్వాదం ఈరోజు మీరు మోసుకుని వెళ్ళబోతున్నారు. దేవుని కృపతో మీరు వెళ్ళబోతున్నారు కనుక దేవా, ఈరోజు ప్రత్యేక మమ్మల్ని దీవించండి. నీ దాస్తుని మా కొరకు వాడుకోనండి. తీవ్ర లేఖన భాగంలో అద్భుతమైన సత్యాలు మాకు బయలుపరచు ప్రభువా. మాతో మాట్లాడని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. అందరూ ప్రార్థన చేయండి. సకల ఆశీర్వాదముల కారకుడమైన మహాదేవ, మీ స్తోత్రాలు. మా జగత్ రక్షక, సమస్త మనకు ఆధార సంభూతుడా, మహిమోన్నతమైన తండ్రి, మీ స్తోత్రాలు నాయన. భూమి ఆకాశమును సృష్టించిన సృష్టికర్త, మీ స్తోత్రము నాయన. సర్వశక్తిమంతుడా, మీ స్తోత్రము నాయన. నీ వాక్కు శక్తివంతమైనది కనుక నీ వాక్యం మా త్రోవలను విలునిచ్చేది, నీ వాక్యం మమ్మల్ని బ్రతికించేది, నీ వాక్యం మాకు శక్తినిచ్చేది, నీ వాక్యం మమ్మల్ని స్వస్థపరిచేది. మాతో మాట్లాడి ఒక్కొక్కరిని బలపరిచి ఆశీర్వదించమని, తీవన లేఖన భాగంలో అనేక విషయాలు బయలుపరిచి మాతో మాట్లాడమని యేసుక్రీస్తులు అడుగుస్తున్న మా ప్రేమగల తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, 84వ కీర్తన అంటేనే అక్కడ ఎవరు గుర్తుకొస్తారు? ఈ కీర్తన ఎవరు పాడారు చెప్పండి? ఎవరు పాడారు? ప్రధాన గాయకులైన కోరాహు కుమారులు. ఎవరు వారు? ప్రధాన గాయకులైన కోరాహు కుమారులు. కోరాహు కుమారులు అద్భుతమైన గాయకులయ్యారు, ప్రధాన గాయకులయ్యారు. దేవుడు అంతగా వారి ఆశీర్వదించడానికి కారణం ఏమిటి? అద్భుతమైన ఈ పాటల పాడటానికి కారణం ఏంటి? కోరాహు ఎవరు? లేవి ముని మనవడు కోరాహు. లేవి వంశానికి చెందినవాడు కోరాహు. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నాడు మోషే కాలములో దేవుడు అక్కడ ప్రత్యేకమైన ఒక గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రయాణమై వెళుతున్న ఇజ్రాయెల్ జనాంగం. ఆ సమయంలో అక్కడ ప్రత్యేకముగా కోరాహు, దాతాను, అభిరాము, ఓనులు నలుగురున్నారు మంచి స్నేహితులు. ఈ మేధావులు వీరు చాలా తెలివైన వారు, ధర్మశాస్త్రం ఎరిగిన వారు, ప్రార్థనాపరులు. అలాంటి మేధావులని వీరు ఆలోచన చేశారు. ఎల్లప్పుడూ నాయకుడిని మోసేనా మనం చేయకూడదా అని మోషే మీద విప్లవం తీసుకొచ్చారు, తిరగబడ్డారు. మోషే, ఈ నాయకత్వం వదిలే, మేం చేస్తాం, నువ్వు తప్పుకో. మోషే అన్నాడు, దేవుడు ఎవరిని పిలిచానో, దేవుడు ఎవరిని ఏర్పరచుకొనినో ఆ దేవుడికి తెలుసు కనుక మీకు నాకు మధ్య ఆ దేవుడి తీర్పరు కనుక ఇదిగో రేపు మీరు దోపాతులు చేత పట్టుకొని రండి, ఆ దేవుడి దీని సంగతి చూస్తాడని చెప్పేసి అన్నప్పుడు ఆ దాతాను, అభిరాము వాళ్ళు వారే కాకుండా మరి మంచి యవన బిడ్డలను,
మంచి జ్ఞానమైన వారు, బలమైన వారు, తెలివైన వారు, మంచి యవన ప్రాయంలో ఉన్న బిడ్డల్ని వీరు వశపరుచుకున్నారు. వారి మాటలతో, తెలివితేటలతో వారి వశపరుచుకొని వారందరిని కలిపి ఒక్కసారి ఈ మోషే మీదకి, ఈ దైవ సేవకుని మీదకి విప్లవం లేపారు, తిరగబడ్డారు, తిరుగుబాటు చేశారు. దీనన్నిటికీ ఆ దేవుడు చూస్తాడని చెప్పేసి రెండు దోపాతులు చేత పట్టుకొని చెప్పేసి అన్నప్పుడు వారందరూ కూడా తెల్లని అంగిలు ధరించుకొని దోపాతులు చేత పట్టుకొని అందరూ పాట పాడుకుంటూ వస్తా ఉన్నారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైననే వానే పగలరా. ఈ విధంగా పాడుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందముతో దోపాతలు చేత పట్టుకొని అందరూ కలిసి వస్తా ఉన్నారు. ఇలా వస్తా ఉన్నారు, ఇలా చేతుల్లో దోపాతలు ఉన్నాయి, దీపాలు వెలిగించి వస్తా ఉన్నారు. వస్తుండగా దేవుని యొక్క స్వరం వినబడుతుంది, మోషే ఈ పాలములకు వెలుపులకు దూరంగా వెళ్ళిపో, నా కోపగ్ని రగులుకొన్నది, నీవు త్వరగా ఈ ప్రాంతాన్ని విడిచి ఈ ప్రజలు కూడా దూరంగా వెళ్ళిపోమని చెప్పేశాడు. అందరు దూరంగా వెళ్ళిపోయారు. వెంటనే భూమికి ఆజ్ఞాపించాడు. భూమి నెరల విడిచి అగాంతముగా దాతాను, కోరాహు, దాతాను, అభినవ నలుగురిని ఆ భూమి మిరింగివేసింది. ఇది కల్లారు చూసిన యవనస్తులు 250 మంది యవనస్తులు ఆ కాళ్ళకు బుద్ధి చెప్పి పరిగెత్తుతున్నారు. చుట్టుపక్కల నుంచి అగ్ని వచ్చేసి ఆ 250 మందిని దహించి వేసింది. ఇది కల్లారు చూసిన కోరాహు కుమారులు. తండ్రి తిరుగుబాటుని ఎరిగిన వారు, తండ్రి చేసిన మోసం ఎరిగిన వాడు, తండ్రి దైవజన మీద వ్యతిరేకంగా లేచిన వాడు. అందుకనే కోరాహు కుమారుల జ్ఞానం కలిగిన వారు కనుక, భక్తి కలిగిన వారు కనుక తండ్రి వైపు రాలేదు. ఆ 250 మంది యవనవస్తుల వైపు వెళ్ళలేదు. కానీ వారందరూ మరి తిరుగుబాటు చేసిన ప్రజలని కోరాహు కుమారులు ఏ మాత్రం తండ్రి అయినా కన్న తండ్రి అయినా తిరుగుబాటు చేసిన వాడు, విప్లవం లేపిన వాడు, దైవ సేవకునికి వ్యతిరేకం లేచిన వాడు. ఇది దేవుని చిత్తము కాదు, ఇది దేవుని ఏర్పాటు కాదు. దేవుని ఏర్పాటు ఉన్నవాడు మోషే, దేవుడు పిలువబడినవాడు మోషే, దేవుని అభిషేకంలో ఉన్నవాడు మోషే, దేవుడు ఎన్నుకున్న మోషే. మాకు దేవుడు కావాలి, దేవుని సేవకుడు కావాలని దేవుని పక్షానికి వచ్చేసిన కోరాహు కుమారుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అది సూచన. దేవుడు వారి నమ్మకత్వాన్ని, వారి ప్రార్థన జీవితాన్ని, వారి మంచితనం దేవుడు చూసి ఆశీర్వదించి గాయకులలో ప్రధాన గాయకుడిగా దేవుని వారిని ఆశీర్వదించాడు. స్తోత్రం, హల్లెలూయా. చూశారా, ఒక దైవ జనుని దగ్గర నమ్మకత్వం ఉంటే దేవుడు ఎంతగా హెచ్చిస్తాడో. ఒక దైవ సేవకుడు పిలుపును ఎరిగినవాడు, ఒక దైవ సేవకుడు అభిషేకం తెలుసుకున్నవాడు, ఇతడు అభిషేక్తుడని, ఇతడు పిలుపు కలిగిన వాడని, ఇతడు దేవుని ప్రణాళికలో ఉన్నవాడని ఈ కోరాహు కుమారులు యవనస్తులు తెలుసుకున్నారు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలము నీవు కూడా దేవుని సేవకుని మీద అభిషేకాన్ని చూడు. అతను అభిషేక్తుడు, దేవుని పిలుపు కలిగిన వాడు, దేవుని ఏర్పాటు కలిగిన వాడు. ఆయన ద్వారానే ఈ సంఘం ఏర్పడింది. స్తోత్రం, గట్టి చప్పట్లు కొడతాం, దేవుని కనబడతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆ కాలంలో దేవుని బిడ్డలారా మోషే ద్వారా ఆ సమాజం దేవుడు ఏర్పాటు చేశాడు. ఈనాడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడి లోకంలో సంఘాలు స్థాపించి దేవుడు తన సేవకులను ఏర్పాటు చేసి ఇదిగో ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ కాలంలో కహాలంటే సమాజ మందిరాలు, ఆనాడు సమాజ మందిరాలు అన్నారు. యేసుక్రీస్తు కాలం వచ్చిన తర్వాత ఇది ఎక్లీసియా అనగా బయటకు పిలవని వారు, దేవుని సంఘం, ప్రత్యేకించబడిన సంఘం, దేవుని పిలుపు కలిగిన సంఘం. దేవుని బిడ్డలారా, ఆ సంఘాన్ని ఎవరి ద్వారా స్థాపించాడు? దేవుడు తన సేవకుని ద్వారా ఇక్కడ స్థాపించాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ ఈరోజు మనం తెలుసుకోబోతున్న భాగం ఏంటంటే, దేవుని మందిరములో ఈ కోరాహు కుమారులు ఎంత ఆశ కలిగి ఉన్నారంటే, ఏం ఆశ కలిగి ఉన్నారు? ఏం ఆశ కలిగి ఉన్నారు వారు? డబ్బు కావాలని ఆశ లేదు, లోకం కావాలని ఆశ లేదు, లేదు తండ్రి లాగా జీవించాలని ఆశ లేదు. దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరాన్ని చూడాలి, దేవుని మందిరానికి మహిమపరచాలని ఒక ఆశ కలిగి ఉన్నాడు. దేవుని మందిరములో ఒక ఆశ, అక్కడ దేవుడు ఉన్నాడని, అది దేవుని మందిరం అని, దేవుని మందిరం చూడాలని ఆశతో పాటలు పాడుతూ దేవుని గణపరుస్తున్నారు అక్కడ. ప్రైజ్ ది లార్డ్.
దేవుని బిడ్డలారా ఆలకించండి. ఒక ఆశ మనకు ఉన్నదా? ఒక ఆశ దేవుడు మనకు ప్రేమించి గొప్ప మందిరాన్ని ఇచ్చాడు, ప్రార్థనా మందిరాన్ని ఇచ్చాడు. ఈ మందిరానికి వెళ్ళాలి, ఈ మందిరాన్ని చూడాలి. ఆశ తపన ప్రతి బిడ్డకు ఉండాలి. ఎప్పుడు టైం అయిపోతుందా, ఎప్పుడు ఇంట్లో పని అయిపోతుందా, ఎప్పుడు దేవుని పని అయిపోతుందా, ఎప్పుడు మందిరానికి వెళదాం, వాక్యం విందాం, వాక్యాన్ని చదువుదాం, ప్రార్థన చేద్దాం, పరిశీలన చేద్దాం అనే తపన ఆరాటం నీ హృదయంలో కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆశ కలిగి ఉండాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథము ఈ మందిరాన్ని గురించి ఏం తెలియజేస్తాం చూడండి. ఆనాడు ఆ భక్తులు, ఆ యొక్క విశ్వాసులు, అనగా ఆనాడు ఆ సమాజ మందిరం వారు, లేదా ఇశ్రాయేలులు, లేదా యూదులు, దేవుని పిల్లలైన వారు, వారిలో ఉన్న ఆశ ఎలా ఉందో చూద్దాం. మీకా సువార్త 4:2 చదవండి. దేవుని మందిరమును ఎంత ప్రేమించారో, దేవుని మందిరమును ఎంత గౌరవించారో, దేవుని మందిరమును మరి తన హృదయంలో ఉంచుకొని ఎంత ఆశ కలిగి ఉన్నారో ఈ యొక్క బిడ్డలు చూడండి. 4:2 ఉంది, యెహోవా మందిరమునకు వెళదాము రండి. ప్రతి ఒక్కరూ యెహోవా మందిరానికి వెళదాం రండి. అక్కడ యూదులందరూ కలిసి, ఇశ్రాయేలందరూ కలిసి రండి మనం వెళదామని పురుగొలుపుకుంటున్నారు, ఒకరు చెప్పుకుంటున్నారు. రండి, దేవుడు మన కొరకు అదిగో ప్రార్థన మందిరం లేదా సమాజ మందిరం, మనం ప్రార్థించడానికి, దేవుని కలుసుకోవడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ప్రార్థన మందిరం వెళదాము రండి అని ఒకరికొకరు చెప్పుకొని వస్తున్నారు. మనం చెప్పుకుంటున్నామా? ఎంతమందిని చెప్పుకుంటున్నాం? ఎంతమంది చెబుతున్నాం? ఎంతమందిని తీసుకొస్తున్నాం? ఒక తల్లి 95 సంవత్సరాల వయసు, ఆ ఒక్క సంవత్సరం మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మ పొంది, సంఘాన్ని నమ్మకంగా 1 సంవత్సరం నడిచింది. 2వ సంవత్సరానికి ఆ వృద్ధురాలు ఒక ఆరాటం కలిగింది. మందిరానికి వెళ్ళాలి. ఓకే, నేను వెళ్ళడం కాదు, నేను వెళుతూ అనేక మంది తీసుకురావాలనే ఆశ, తపన లోపల ఉడుకుతున్నానికి, మండుతున్నానికి ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది. ఆ విధంగా ఆ వృద్ధురాలు ఆ 1 సంవత్సరంలోనే 600 మందిని దేవుని మందిరం నడిపించింది. గడి సభను కొడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 600 మందిని దేవుని మందిరం నడిపించింది. చూడండి, తపన, ఆరాటం. నేను ఒక్కదానే వెళ్ళటం కాదు, నా భర్త రావాలి, నా పిల్లలు రావాలి, నా కుటుంబం రావాలి, నా బంధువులు రావాలి, నా ఇరుగు పొరుగు వారు రావాలి, నేను వెళ్ళి నా స్నేహితులు తీసుకురావాలి అని ఒక తపన అనేది, ఆ ఆశ అనేది నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆ వృద్ధురాలు ఎంత అద్భుత రీతిగా చూడండి 600 మంది నడిపించిందండి. 600 మంది. ఈరోజు మనం ఎన్ని సంవత్సరాలు దేవుని దగ్గరికి వచ్చి దేవుని మందిరానికి వెళుతున్నాం, మందిరానికి వస్తున్నాం, పాడుతున్నాం, స్తుతిస్తున్నాం, కానీ ఒక్క ఆత్మను పట్టుకున్నామా? ఒక్క వ్యక్తినన్నా, ఇద్దరినన్నా సంవత్సరానికి వచ్చి ఎంతమందిని దేవుని దగ్గర నడిపిస్తున్నాం? 1 సంవత్సరంలో ఇన్ని 100 మంది రక్షించింది ఆ వృద్ధురాలు. ఆ తపన, ఆరాటం, లోపల ఆమె పడుతున్న ప్రయాస చూడండి. ఆశ, ఆత్మ రక్షించాలనే ఆశ. దేవుడిచ్చిన మందిరం ఎందుకు ఇచ్చాడు? మందిరం ఊరికి వెళ్ళి రావడానికి కాదు. ఇది ఈ మందిరంలో ఒక మేలు కలగాలి, ఈ మందిరం ద్వారా ప్రజలకు మేలు కలగాలి కనుక అదిగో ఆ తల్లి ప్రయాసపడి అనేక మంది ఇక్కడ నడిపించింది. ఒక యూత్ మీటింగ్లో వాక్యం ఇలాగా చెబుతున్నాను. ఒక యవనస్తురాలు పట్టబడింది. గుంటూరు ఉమెన్స్ కాలేజీలో విశ్వాసకు జాయిన్ అయ్యి పరిశుద్ధాత్మ పొందుకొని బాగా భాషలతో మాట్లాడుతూ అర్థం కూడా చెబుతూ ఉంటుంది. అలాంటి కృప ఇచ్చాడు దేవుడు. ఎప్పుడైతే అలా ఇచ్చాడో రోజు కాలేజీకి వెళ్ళి ఆ ప్రార్థన చేసి ఆ కాలేజీలో చక్కగా ప్రార్థన పెడతా ఉంది, రోజు ప్రార్థన పెడతా ఉంది. చూడండి, ఈ బిడ్డలందరూ, యవనస్తులందరూ నేను మార్చాలి, వీళ్ళందరూ దేవుని మందిరాన్ని తీసుకువెళ్ళాలనే తపనతో రోజు వారికి సువార్త, ఆ క్లాస్ అయిపోయిన తర్వాత ఖాళీ సమయంలో ఆ యవనస్తుల దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని దేవుని మాట చెప్పి అలా చెప్పి ఇలా చెప్పి మొత్తానికి 100 మందిని మార్చింది. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. 100 మందిని తీసుకొచ్చింది దేవుని మందిరానికి. దేవుని ఆశ ఏంటి? దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరం చూడాలి, దేవుని మందిరానికి అనేక ఆత్మలు తీసుకెళ్ళి తపన, ఆరాటం. ఆనాడు ఇశ్రాయేల్లో కూడా అదే ఆశ ఉంది, లోపల ఆశ ఉంది. దేవుని మందిరానికి మనం అందరం వెళదాం, రండి రండి అని పిలుచుకొని వస్తున్నారండి. ఆ తర్వాత చూడండి, కీర్తన 23:6 చూడండి. 2వ అదిగా మనం చూద్దాం.
దేవుని యెహోవా మందిరం రండని మనం పిలుచుకురావాలి. రెండవది చూడండి, లోపల మనకి ఎలాంటి ఆశ ఉండాలో చూడండి. నేను బ్రతుకు దినములన్నీయు చిరకాలము యెహోవా మందిరము నివాసము చేసేదను. నివాసం చేస్తుంటే అర్థం ఏంటి? మంచం, ప్లేట్లు అన్నీ తీసుకెళ్ళిపోయి ఎంత ఖాళీగా ఉన్న ప్లేస్, నా ప్లేస్ అయితే చెప్పి మంచాలు వేసి పండుకోవటమా? లేకపోతే ఎక్కడ పండుకోవటం, పడకేయటమా? ఏంటి అర్థం? ఒక ఆమె ఇదిగో బైబిల్ ఉంది కాబట్టి అని ఒక టంగు పెట్టే బట్టలు పెట్టుకొచ్చి మందిరంలో సిట్టింగ్ వేసింది. అయ్యగారు, ఏందమ్మా నువ్వు మందిరంలో సాబా ఎన్ని తీసుకొచ్చావు? అయ్యగారు మీరు చెప్పారు కదా వాక్యంలో, అందుకే సిట్టింగ్ వేసి ఇచ్చాను. రోజు ఇంట్లో ఇక్కడ ఇక మందిరంలో ఉంటే ఎంతో మేలన్నా కదా, అందుకే నాకు మేలు అని ఇక్కడికి వచ్చేసాను. మందిరంలోకి వచ్చి సిట్టింగ్ వేయటం కాదమ్మా అర్థం. దేవుని మందిరంలోకి వచ్చి ఏం చేయాలా? దేవుని మనకు వచ్చి పనుకోవడం కాదు. ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. దేవుని మందిరంలో చిరకాలం నివసించేదంటే దేవుని మందిరంలోకి వచ్చి ఇక దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తూ, ఎప్పుడు ప్రార్థన ఎదుగుతూ, పరిశుద్ధాత్మ పొందుకుంటూ, దేవుని కృపావరాలు పొందుకుంటూ, దేవుని దర్శనం చూస్తూ, దేవుడు ఎలా నడిపిస్తే అలా నడుస్తూ, దేవుని చిత్తానుసారముగా వాక్యానుసారంగా నడవాలి. స్తోత్రం, హల్లెలూయా. వాక్యాన్ని చదవాలి. దేవుని మందిరంలో వచ్చి ఊరికే కూర్చొని నిద్రపోవడం కాదు, లేదా దేవుని మందిరంలోకి వచ్చి ఊరికి అలా వచ్చి అలా వెళ్ళిపోవడం కాదు. దేవుని మందిరంలోకి వచ్చి నీలో పట్టుదల, ప్రార్థనా జీవితం ఉండాలి, వాక్య ధ్యానం ఉండాలి, దేవుని ఆత్మతో నింపబడాలి, దేవుని కృపావరాలు పొందుకోవాలి, దేవుని పరిచయం చేయాలి, దైవజనుడికి దైవజనురాలు ప్రేమించి వారికి పరిచయం చేయాలి, దేవుని సన్నిధిలో ఎప్పుడు కనిపెట్టుకొని ఉండాలి. స్తోత్రం. అన్న 80 సంవత్సరాల వయసులో ఏం చేసింది? రాత్రిమలు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసింది. దేవుని మందిరాన్ని కనిపెట్టుకుని ప్రార్థన చేసింది. అదిగో ఆమె కన్నీటి ప్రార్థన చేసింది, అనేక ఆత్మలు రక్షించింది, ఆత్మల భారం కలిగి ప్రార్థన చేసింది, పరిచర్య చేసింది. ఆ వయసులో కూడా ఈరోజు పరిచర్య చేయమంటే అఫీషియల్గా ఊరికలా కనబడతారు, చేసినట్టుగా నటిస్తారు, వెళ్ళిపోతారు కొంతమంది. నటన జీవితం. పరిచర్య చేయడానికి ప్రెస్టేజ్ భంగం, సాకులు చేపటాలు, వెళ్ళిపోవడాలు ఎన్నో జరుగుతున్నాయి ఈరోజు సమాజ మందిరాల్లో, దేవుని మందిరాల్లో. దేవుని బిడ్డలారా, దేవుని ఆశ, ఏం ఆశ ఉండాలి? దేవుని మందిరానికి వెళ్ళాలి, పరిచయం చేయాలి, ప్రార్థన చేయాలి, దేవుని పిల్లలతో సహవాసం చేయాలి, దైవజనుల దగ్గర మరి దైవ సేవకుల దగ్గర మరి అనేక విషయాలు అడిగి తెలుసుకోవాలి, వారి సలహాలు తీసుకోవాలి. ఆ ఆశ ఉండాలి మనలో. స్తోత్రం. దేవుడు మన కొరకు ఇచ్చాడు వాళ్ళని, దేవుడు మన కొరకు ఇచ్చాడు మందిరాన్ని, దేవుడు మన కొరకు దైవ సేవకులను ఇచ్చాడు, వారి కుటుంబాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కనుక మనం ఎప్పుడు వాళ్ళతో అనుబంధం కలిగి ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. నాకేంటిలో అని చెప్పేసి అలా వదిలేసి వెళ్ళిపోకూడదు. ఆదివారం వెళ్ళిపోకూడదు. మిగతా సమయాల్లో కూడా దేవుని సమాజ కూటాలకు వస్తూ ఉండాలి, సమాజ మందిరాలకు వస్తుండాలి, దేవుని సన్నిధిలో దేవునితో గడపాలి, ఎప్పుడు వాక్య ధ్యానం చేస్తూ ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మళ్ళీ దేవుని మందిరానికి ఏం ఆశ ఉండాలి? మలాకి 3:10 ఉంది. 3వ చూస్తే దేవుని మందిరానికి వస్తూ ఒక ఆశ నీలో ఉండాలి. ఇదిగో దేవుడు నాకు ఇస్తున్నాడు ఈ ఉద్యోగం, దేవుడు నాకు ఈ వ్యాపారం ఇచ్చాడు, దేవుడు నాకు ఈ పంటలు ఇచ్చాడు, దేవుడు నాకు ఈ యొక్క చేతి వృత్తులు ఇచ్చాడు, ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన 10వ భాగం. ఏం చేయాలా? దేవుని మందిరానికి వస్తూ ఒట్టి చేతి ఊగులు ఆడుతూ రాకూడదు. ఎలా రావాలా? ఒక బైబిల్ పట్టుకునే వరకు రాకూడదు. దేవుని మందిరానికి వస్తూ 10వ భాగము తీసుకొని, మీరు నా మందిరంలో తీసుకొని రండి, నాకు ఇచ్చి నన్ను శోధించండి, ఆకాశ వాకిలి ఇప్పి పట్టజాల దీవెనలో కొమ్మరిస్తాను. 2 భార్య భర్తలు కుష్ఠరోగులు, వీల్ చైర్లో ఆయన నడకలేదు, 2 కుష్ఠరోగులే, అడుక్కుంటూ చేతులు చీము రక్తం కనిపి, వాళ్ళకి ఒక కొడుకు. కాకపోతే వాళ్ళ అదృష్టం ఏంటంటే ఆ కొడుకు కుష్ఠరోగం రాలేదు, చక్కగా చదివించుకుంటున్నారు. అడుక్కొచ్చి వీల్ చైర్లు నెట్టుకుంటూ వెళ్ళి అలా ఆ కొడుకును చదివించుకుంటున్నారు. ఇల్లు లేదు, ఎక్కడెక్కడ చెట్ల కింద ఉంటారు వాళ్ళు, కానీ పిల్లోని జాగ్రత్త చదివించుకున్నారు అడుక్కొచ్చుకొని. ఒకరోజు దైవ సేవకుని దగ్గరికి వచ్చి, అయ్యగారు ఈ సంఘానికి మేము క్రమంగా వస్తాం, మమ్మల్ని సంఘంలో చేర్చుకుంటారని అడిగారు. మేము కుష్ఠరోగులు కదా, మమ్మల్ని చేర్చుకుంటారంటే కళ్ళము నీళ్ళు వచ్చి, అయ్యా కుష్ఠరోగులు అయితే ఆనాడు యేసయ్య చేర్చుకోలేదా, రండి అని చెప్పేసి వాడిని మందిరానికి ఆహ్వానించారు.
వారు మందిరానికి వస్తే వినండి జాగ్రత్తగా, దేవుని మందిరానికి వచ్చిన వారు, దేవుని ఎదుగుతున్న వారు ఈ యొక్క వాక్యముని దశమ భాగం నుంచి దైవజన చెప్పినప్పుడు వారు సంవత్సరం అంతా కష్టపడి అడుక్కొని కుష్ఠరోగులు ₹1,00,000 ఒక కట్ట తీసుకొచ్చేసి, దైవజనుడా ఇదిగో ఈ ₹1,00,000 దేవుని కొరకు వాడు, నువ్వు దేవుని కొరకు ఈ డబ్బు ద్వారా మేము ఆశీర్వదించబడతాం, ఇది అనేక మంది మేలు కలుగుతుందయ్యా, నేను అడుక్కొని సంవత్సరం అంతా ఇదిగో తీసుకొచ్చి నీకు ఇస్తాను చెప్పినప్పుడు గడగడ వణిగిపోయాడు పాస్టర్ గారు. ఈ డబ్బుని ఎలా పడితే అలా వాడితే నేను ఏమైపోతాను, దేనికి ఇచ్చారో దానికే ఈ డబ్బు నేను వాడాలని చెప్పేసి ఆ డబ్బుని దేవుని కొరకు వాడితే ఆ కుటుంబం దీవించబడింది. వారు కుష్ఠరోగులైనా దేవుడు ఆ బిడ్డను దీవించాడు, ఆ బిడ్డను చదివించారు, ఆ బిడ్డ అమెరికా దేశానికి వెళ్ళాడు, ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన అక్కడ ఆ 30 లక్షలు బట్టి ఒక అద్భుతమైన బిల్డింగ్ కట్టించుకున్నారు. దేవుని స్తోత్రం. సంఘములో ఆశీర్వదించబడ్డారు. ఆశ. దేవుని మందిరానికి వెళుతూ ఒట్టి చేతి వెళ్ళకూడదు. ఒక కుష్ఠరోగి ఇలా చేశాడే, నాకు అన్ని బాగున్నాయి, ఆరోగ్యం ఉంది, దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, మరి మంచిగా ఆ చేతి వృత్తులు ఇచ్చాడు, అన్నిలో బాగున్నాయి, నేను ఎందుకు ఇవ్వలేకపోతున్నాను, అన్ని తెలిసి కూడా నేను ఎందుకు ఇవ్వలేకపోతున్నాను? బైబిల్ చదువుతున్నాను, బైబిల్ వింటున్నాను, ఎంతమంది సేవకులు చెబుతున్నారు, ఆత్మీయ తండ్రి చెబుతున్నాడు, ఎంతమంది చెప్పినా కూడా నేను ఇవ్వటలేదే, పిచ్చినారి కొన్నానే ఇంతకాలం, నేను ఎందుకు ఇవ్వకూడదని చెప్పేసి ఎకనైనా ఇవ్వటానికి ఇష్టపడతావా? నీ పంటలోంచి దశమ భాగం, నీ కూల్లోంచి దశమ భాగం ఎప్పుడు తీస్తావో నీ డబ్బును ఆశీర్వదిస్తాడు, నీ ఇంటిని ఆశీర్వదిస్తాడు, నీ పంటలను ఆశీర్వదిస్తాడు. వేదపాలలో మా సంఘంలో ఇలా చెప్పాను, అందరూ ఇవ్వటం మొదలుపెట్టారు, దశమ భాగం ఇవ్వటం మొదలుపెట్టారు. ఒకసారి రండి, ఒక్క పేదవాడిని మీరు అక్కడ చూపించలేరు. స్తోత్రం. హల్లెలూయా. 400 మందిలో ఒక్క పేదవాడు మీరు అక్కడ కనబడ్డ. స్తోత్రం. అందరూ లక్షాధికారులు అయిపోయారు, అందరూ దీవించబడ్డారు. ఒక్కొక్కడు 20-30 ఎకరాలు పొలం వేస్తున్నారు ఈరోజు. స్తోత్రం. అందరూ చేతి వృత్తులు దీవించబడ్డాయి. ఒక్క పూరిలు కనబడదు, అందరూ బిల్డింగ్లు కట్టుకొని చక్కగా ఆశీర్వదించబడ్డారు. కారణము దేవునికి ఇచ్చారు వారు. హల్లెలూయా. దేవునికి ఇవ్వడంలో ఉన్న ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నారు. దేవుని బిడ్డలారా ఆలోచించండి, దేవునికి ఇవ్వడంలో గొప్ప ఆశీర్వాదం ఉంది, ఆనందం ఉంది. దేవుని మందిరానికి వస్తూ తీసుకురావాలి. కీర్తన 93:5 4వది, కీర్తన 93:5 దేవుని మందిరమునకు వచ్చేవారు ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధతయే మందిరమునకు అనుకూలం. అంటే దేవుని మందిరానికి వచ్చే ప్రతి విశ్వాసి ఎలా ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. మాటల్లో పరిశుద్ధత, చూపులో పరిశుద్ధత, ఆలోచనలో పరిశుద్ధత, అంతరంగంలో పరిశుద్ధత. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ప్రయాణం చేస్తున్నా, నీ పనికి వెళ్తున్నా, నీ వ్యాపారానికి వెళ్తున్నా, నీ ఉద్యోగానికి వెళ్తున్నా, నువ్వు ఏ పని చేసినా నీ తలంపులో, నీ హృదయంలో, నీ అంతరంగంలో పరిశుద్ధత కావాలి. ఎందుకో తెలుసా? మనము సేవిస్తున్న దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. హల్లెలూయా. నేను పరిశుద్ధుడు ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులు ఉండండి. ఈరోజు నేత్రాశ, శరీరాశ జీవనాలు ఎక్కువైపోయినాయి. ఈరోజు సినిమాలు చూస్తా ఈరోజు పైకి పరిశుద్ధులుగా నటిస్తున్నారు. ఈరోజు సినిమాలు చూడండి, ఇంటిలోకి పాస్టర్ గారు గృహాలు ధరిస్తున్న సీరియల్ చూస్తా కూర్చుంటారు, సినిమాలు చూస్తా కూర్చుంటారు కొంతమంది. ఇంకెక్కడుంది పరిశుద్ధత? నేత్రాశ, శరీరాశ, జీవడంబాలు. దేవుని బిడ్డలు ఎంతోమంది ఒక ఆమంటుంది మా సంఘంలో, అయ్యగారు ఈ సీరియల్ చూసిన కాంచి నాకు ఎలాంటి జ్ఞానం వచ్చింది తెలుసా? ఎవరిని ముంచాలో ఎవరిని లేపాలో తెలిసిపోయింది నాకు. అంటే ఈమె ఎంతకాలం భక్తి నేర్చుకోవాలా? ఈ సీరియల్ చూసి ఎవడ ముంచాలో ఎవరిని లేపాలో తెలుసుకుందంట. దేవుడు ఆమెను ఆ సంఘంలో లేకుండా చేసేసాడు, తరివేశాడు బయటికి. ఎవరిని ముంచితే ఎవరే దేవుడు ఊరుకుంటాడు? ఎవరిని ముంచడానికి వచ్చిందామె? అర్థమవుతుందా? లోకములో లోకాశలు మనం ఎంతగానో పరిశుద్ధత లేకపోతే నీ భక్తి వ్యర్థమే, ఎంతకాలం చేసిన జీవితం వ్యర్థమే. పరిశుద్ధత, నీ మాటలో పరిశుద్ధత, నీ వస్త్రాల పరిశుద్ధత, నీ తిండిలో పరిశుద్ధత, నీ ఆలోచనలో పరిశుద్ధత, నీ ప్రవర్తనంలో పరిశుద్ధత కలిగి ఉండాలి. స్తోత్రం. దేవుని మందిరం అది ఎప్పుడు పరిశుద్ధంగానే ఉంటుంది. ఇది పవిత్రమైన దేవాలయం. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంత పవిత్రంగా ఉంటావు అంతగా ఆశీర్వదించబడతావు, అంతగా వర్ధిల్లిపోతావు, అంతగా దేవుడి కృప నీకు ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, 5వదిగా చూస్తే ప్రసంగం 5:1 ఉంది, మందిరమునకు నువ్వు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనము. దేవుడు ఎంత చక్కని మందిరం ఇచ్చాడు. ఈ మందిరానికి ఎలా ఉండాలో వచ్చేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా, వచ్చిన దగ్గరికి పోయేదాకా నిద్రపోతా కాళ్ళు చాపుకుని కూర్చోవాలా, ఎలా పడితే అలా కూర్చోవాలా, ఎలా పడితే అలా ఉండాలా. ఆలోచించండి. దేవుని మందిరానికి పోయేటప్పుడు జాగ్రత్త, మాట్లాడకూడదు, నిద్రపోకూడదు. దేవుని మందిరం వచ్చి పోయేదాకా ఈ కొద్ది నిమిషాలే, ఈ కొద్ది నిమిషాలైనా వాక్యం వినాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, పరిశుద్ధాత్మ నింపబడాలి, ఆత్మ గద్దెకు లోబడాలి, ఆత్మ ఆలోచన కలిగి ఆత్మానుసారమైన ఆలోచనతో ఉండాలి. వచ్చిన దగ్గర నుంచి పోయే వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన ఎలా ఉంది? మాట్లాడుతున్నావా? పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నావా? లేదా సెల్ తెచ్చుకొని చాటింగ్ చేసుకుంటూ కూర్చున్నావా? లేదా ఎలా ఉంటున్నావు? ఆలోచించేయి. ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. నువ్వు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా ఉండకపోతే ఎంత ప్రమాదం తెలుసా? నువ్వు ఎన్నటన్నటికీ ఆశీర్వాదం పొందుకోలేవు. అయితే దేవుని మందిరం మనం చూడాలని ఆశ ఎందుకు? ఏముంది ఇక్కడ? చెప్పండి, ఇక్కడ ఏముంది? ఏమా ఏముంది ఇక్కడ? దూలాలు కనబడేది, కరెంటు, లైటింగ్ ఏముంది ఇక్కడ? ఇక బలిపీఠం కనబడుతుంది, అవన్నీ పిఎస్ సిస్టమ్ కనబడుతుంది. ఇక్కడ ఏముంది? ఏముందో చూద్దాం. కీర్తన 84:2 ఉంది, దేవుని మందిరములో జీవము గల దేవుడు ఉన్నాడు గనక స్తోత్రం. హల్లెలూయా. ఎవరున్నారు ఇక్కడ? ఎవరున్నారు ఇక్కడ? జీవము గల దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు కనుక భయపడాలి ఇక్కడ. స్తోత్రం. అయ్యో, ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు సంచారం చేస్తున్నాడు, దేవుడు మన మధ్య ఉన్నాడు. ఎక్కడున్నాడమ్మా? ఎక్కడ 2-3 కూడున్నారో వారి మధ్య అన్నాడు. 2-3. మరి ఎంతమంది కూడుకుంటే మన దగ్గర లేడా? ఒక చెప్పులు కుట్టుకుంటా ఉన్నాడు ఒక ఆయన వృత్తి అది. ఎదురుగా ఒక చర్చి, పెద్ద చర్చి, 20,000 మంది పట్టే చర్చి అది. ఆ చర్చిలకి వెళ్ళే వాళ్ళందరూ ధనవంతులు, షూట్లు వేసుకుని వెళ్తారు, కారు పక్కన పార్కింగ్ చేసుకుని వెళ్తారు. ఆ ఎదురుగా చెప్పులు కొట్టుకొని బ్రతుకుతూ జీవనాన్ని కొనసాగిస్తుంటాడు. ఏటకేలకు దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఈరోజు ఆ మందిరానికి వెళ్ళాలి ఆశ కలిగి బట్టలు ఉతుక్కొని, చాలా పేదవాడు, ఉతుక్కొని ఆశతో ఆ మందిరంలోకి వెళ్ళి లోపల ఇంకప్పటికి జనం ఎవరు రాలేదు. ఫస్ట్ బెంచ్లో కూర్చొని మోకరించి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, ఈరోజు నిన్ను కలుసుకోవాలని వచ్చాను, మొట్టమొదటి నిన్ను కలుసుకోవాలని వచ్చాను, నా జీవితాన్ని నీకు సమర్పించాను, ఒక్కసారి నన్ను చూడయ్యా. ఈలోపు మందిరం స్టార్ట్ అయింది. ఆ ఫ్రంట్ బెంచ్ వాడు వచ్చాడు. ఎవడో పోయినకి చూస్తానికి ఎక్కడ అడుక్కున్న వాళ్ళలాగా వీళ్ళు షూట్లు వేసుకుని వచ్చారు ఇక్కడ. సరే, వెనక్కి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. రెండో బెంచ్ వాళ్ళు వెనక్కి వెళ్ళి అన్నారు. ఆ విధంగా చర్చి ఫుల్ అయిపోయింది. చర్చిలో ఎక్కడ మోకరించి ప్రార్థన చేయడానికి అవకాశం లేదు, బయటికి నెట్టేసేసారు. చెప్పులు ఉన్న చోట ఖాళీ చేసుకొని కూర్చుండే. ఇది చెప్పులు తొడిగే ప్లేస్, ఏదో పక్కకి తరివేశారు. అలా బయటికి వెళ్ళి ఒక మార్జిన్ ఉంటే ఆ మార్జిన్ కూర్చొని ఏడుస్తున్నాడు. తండ్రి, ఇన్ని సంవత్సరాల తర్వాత నా జీవితానికి సమర్పించుకొని నువ్వు కావాలని కోరుకొని నీ దగ్గరికి నేను వస్తే నీ మందిరంలో నాకు ఎంత స్థానము కూడా లేదయ్యా. నన్ను త్రోసేశారు, నెట్టేశారు, అవమానం చేశారు. ఈ కొంచెం స్థలంలో కూర్చున్నానయ్యా, ఒక్కసారి నన్ను కరుణించయ్యని ఏడుస్తూ ఉంటే ఆయనలాగా ఇంకొక ఆయన పక్క వచ్చి కూర్చొని ఆయన ఏడుస్తున్నాడంట. ఇదయ్యా, నేనేదో స్థానం లేక వారు బయటికి త్రోసి వేస్తే, అవమానం చేస్తే బయటకు వచ్చి ఏడుస్తున్నాను. నీవెందుకు ఏడుస్తున్నావు అంటే, నీకు జరిగిన అవమానం నాకు జరిగిందయ్యా, నేను కూడా ఏడుస్తున్నాను. ఆయన కళ్ళ నీళ్ళు తుడుచుకొని, అయ్యా ఎవరు మీరు? ఎవరి కోసం ఏడుస్తున్నావో,
ఎవరి కోసం కన్నీరు కారుస్తున్నావు? ఎవరి కోసం తప్పించిపోతున్నావు? ఎవరి కోసం అల్లాడిపోతున్నావు? ఆ యేసు నేనే నా కుమారుడా. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకు యేసయ్య పాదాల మీద పడిపోయాడు. దేవుని బిడ్డ ఆలకించండి. 20,000 మందిలో యేసయ్య లేడు అక్కడ. షూట్లు వేసుకుని వచ్చారు అక్కడికి. విచ్చవేతలు ఉన్నారు, వాగ్జ్ఞానులు ఉన్నారు. దేవుడు వారి దగ్గర లేడు. ఎవరి దగ్గర ఉన్నాడు? తప్పించిపోతున్నాడే, అల్లాడిపోతున్నాడే, దేవుడికి హృదయానికి కన్నీరు కారుస్తున్నాడే, అల్లాడిపోయి దేవుడికి హృదయానికి ఏడుస్తున్నాడే. ఇదిగో ఈ బిడ్డ దగ్గర ఉన్నాడు. ఆ బిడ్డ అలాగూ ఆశీర్వదించబడి ఇండియాకు వచ్చి 40 భాషలు బైబిల్ తర్జుమా చేసిన గొప్ప వ్యక్తి ఎవరో తెలుసా? విలియం కేరీ. స్తోత్రం. హల్లెలూయా. అదే త్రోసివేయబడిన వ్యక్తి అదే సంఘానికి స్పీకర్గా పిలువబడ్డాడు. ఈయన ఎవరో తెలియక అదే సంఘానికి పిలిచారు. స్పీకర్కి వెళ్ళాడు. అయ్యలారా ఆలకించండి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిని మీరు బయటికి త్రోసివేశారు, అవమానం చేశారు కదా. ఆయన ఎవరో మీకు తెలుసా? గుర్తుందా? అందరూ అన్నారు గుర్తుందయ్యా. ఆ వ్యక్తిని నేనే. తల దించేశారు అందరూ. పశ్చాత్తాపం గుండెలో పగిలిపోయి 20,000 మంది ఒక్క విలియం కేరీ బోధకి 20,000 మంది మారు మనసు జరిగాడు. సభను కొడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సిగ్గుపడుతున్నారా? దేవుని సపోర్ట్ పట్టడానికి, సప్పట్టున్నారా? దేవుని మహిమపరచడానికే, దేవుని ఘనపరచడానికే సప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. బుర్రకథ చెప్పేవాడికి వంత పలికితేనే ఉద్యమం అంటాడికి. మీరు వంత పలకాలా, హల్లెలూయా చెప్పాలా, సప్పట్లు కొట్టాలా, దేవుని స్తుతించాలా, మహిమపరచాలా. స్తోత్రం. యేసయ్య ఎక్కడ ఉంటాడు చెప్పండి? ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటాడు? అన్ని వేల మంది ఉన్నారు. ఉన్నాడా? ఒకసారి ఆలోచించేయండి. కొద్ది మందా భయపడి నేను మీ మధ్య ఉన్నాను. మన మధ్య ఉన్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఆయన మన మధ్య ఉన్నాడు గనక దేవునికి భయపడాలి. స్తోత్రం. హల్లెలూయా. 2వది హగ్గయ 2:7 ఉన్నది. దేవుని మందిరములో ఏమున్నదో తెలుసా? దేవుని మహిమ ఉన్నది ఇక్కడ. దేవుని మహిమ ఉన్నది ఇక్కడ. అందుకే దేవునికి భయపడాలి. అందుకే దేవుని దగ్గర మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుని మందిలో చాలా జాగ్రత్తగా దేవుని ఆరాధించాలి, చాలా జాగ్రత్తగా దేవుని సేవించాలి. కారణము దేవుని మహిమ ఎక్కడ ఉన్నది. స్తోత్రం. ఏముంది ఇక్కడ? ఏముందమ్మా చెప్పండి. ఏంది ఉద్యమం? ఏది మీ నోట్లోంచి ఉద్యమం రావాలా? ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ ఇక్కడ ఉంది. మనకు కనబడుతుందా? కనబడదు. నీకు ఆత్మ నేత్రాలు ఉంటే చూడవచ్చు. ఇక్కడ నీ నేత్రాలు తెరవబడి ఉంటే నీ ఆత్మ నేత్రాలతో ఇక్కడ ఏముందో మీకు అర్థమైంది. దేవుడు మన మధ్య సంచారం చేయటం మీరు చూస్తారు, దేవుని మహిమను చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి 26 కీర్తన గ్రంథం 26:8 దేవుని తేజస్సు దేవుని మందిరంలో ఉన్నది. అందుకే దేవుని ఆశీర్వాదం ఇక్కడ ఉన్నది, దేవుని కృప ఇక్కడ ఉన్నది, దేవుని తేజస్సు ఇక్కడ ఉన్నది, దేవుని చిత్తం ఇక్కడ ఉంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఊరికి వెళ్ళరండి. ఆశీర్వాదాలతో వెళతారు, స్వస్థతో వెళతారు, మహిమతో వెళతారు, దేవుని మోసుకొని వెళతారు. అంతే. స్తోత్రం. కారణము దేవుని ఉన్నాడు ఇక్కడ. కారణము దేవుని మహిమ ఉన్నది. కారణము దేవుని తేజస్సు ఉన్నది. ఆనాడు సొలొమోను దేవుని మందిరాన్ని కట్టి అంత పూర్తి చేసి ఆలయ ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు దేవుని మహిమ దేవుని మందిరం మీదకి వచ్చింది. స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఈ నూతన మందిరము ఇది 5వ సంవత్సరము. అయితే దేవుని మహిమ, దేవుని వెలుగు, దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. ఇక్కడ సభలు కొడతా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుని సన్నిధి ఉంది. దేవుని సన్నిధి కూడా ఉంది. అద్భుతాలు మీరు చూడబోతున్నారు. ఇంకా పాస్టర్ గారు ఇంకా దేవుని కొరకు మండబోతున్నాడు. అంతే. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆ బిడ్డని తన కుటుంబాన్ని వాడుకోబోతున్నాడు. దేవుడు ఇంకా ఎన్నో అద్భుతాలు మీరు చూడబోతున్నారు, ఎన్నో కార్యాలు మీరు చూడబోతున్నారు. అంతే ఇక్కడ. స్తోత్రం. కారణం ఏంటంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రసన్నత ఇక్కడ ఉన్నది. కీర్తన 36:8 ఇక్కడ ఏముందో తెలుసా? సర్వ సమృద్ధి ఉన్నది. ఇక్కడ ఏముంది? ఇక్కడ
సర్వ సమృద్ధి ఉంది. ఈ సమృద్ధి ఎంతమందికి అవసరం చెప్పండి? ఎంతమంది కుడి చేయి ఎత్తండి. ఎంతమందికి అవసరం? హల్లెలూయా. ఒకసారి మీ తల మీద పెట్టుకుని నేను ప్రార్థన చేస్తాను. ఆ సమృద్ధి మీ మీద రిలీజ్ చేస్తాను. యేసు క్రీస్తు నామములో తండ్రి నాయన, ఈ మందిరంలో సర్వ సమృద్ధి ఈ బిడ్డల మీదకి వచ్చును గాక. నీ ఆశీర్వాదం వీళ్ళ మీదకి వచ్చును గాక. నీ ఆశీర్వాదంతో నిన్ను మోసుకుని వెళ్తును గాక. నీ శక్తి రిలీజ్ చేస్తున్నాను. ఆశీర్వాదం రిలీజ్ చేస్తున్నాను ప్రభా. బిడ్డలు దీవించండి ప్రభా. సర్వ సమృద్ధితో దీవించండి. పేదరికం దరిద్రం తీసివేయండి. అప్పుల నుంచి విడిపించండి. సమస్య నుంచి విడిపించండి నాయన. కుటుంబాల సర్వ సమృద్ధి, వారి జీవితాల సమృద్ధి దయచేయి. ప్రతి బిడ్డ ఇక్కడ ఏ బిడ్డ కూడా పేదరికం దరిద్రం ఉండకూడదు. ఎవరికి అప్పులు సమస్యలు ఉండకూడదు నాయన. సర్వ సమృద్ధి నింపబడుదురు గాక, ఆశీర్వదించబడుదురు గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 57:7 ఈ మందిరంలో ఇంకేముంది తెలుసా? ఆనందం ఉన్నది. ఏముంది? ఆనందం ఉంది. ఆనందం. దిగులుతో ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు దేవుని మందిరానికి రావాలి. స్తోత్రం. ఒక సహోదరి ఉరి పెట్టుకుంది. ప్యాన్కి ఉరి పెట్టుకొని మెడకు తగిలించుకుంది. షణ్ణుగా వాక్యం వినబడుతుంది. ఒక్కసారి దేవుని చెప్పుకొని వద్దాం అని ఆ ఉరి తీసుకొని కింద దిగి ఆ మందిరంలోకి వచ్చి అలా కూర్చుని ఏడుస్తూ ఉంది. ఆ సమయం నేనే పిలవబడ్డా అక్కడ వాక్యం చెప్పడానికి. నేను వాక్యం చెబుతుండగా, సహోదరులే, దేవుడు నిన్ను ఉరి పెట్టుకుని వచ్చి ఇప్పుడే నువ్వు చనిపోవడం సిద్ధపడ్డావు, లే, దేవుడితో మాట్లాడతాను. గడగడ వణికిపోయింది. అంతే. అందరూ ఆశ్చర్యపోయారు. నాకు తెలియదు ఆమె ఎవరో, నాకు తెలియదు. గడగడ వణుకుతో లేసి వచ్చి కింద పడిపోయింది. అక్కడ పడిపోయింది. అయ్యా, నేనే ఊరి పెట్టుకుని ఇప్పుడు చనిపోదామని వచ్చానయ్యా. ఎప్పుడైతే వాక్యాన్ని అక్కడ విందో, ఎప్పుడైతే ప్రార్థన చేసామో, ఆమెలో ఉన్న దుఃఖం, వేదన, బాధ అన్నీ వెళ్ళిపోయి కుటుంబానికి నెమ్మది, ఆనందం వచ్చేసింది. ఇప్పుడు ఆ సంఘంలో బలమైన విశ్వాసం అయింది. గట్టి సపోర్ట్ కొడతాం. ప్రయత్నాలా బలమైన విశ్వాసం అయింది. దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఆనందం ఉంది. దేవుని మందిరంలో సమృద్ధి ఉంది. నువ్వు ఎక్కడ పోయినా, ఎన్ని డబ్బులు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. ఏదో సంతోషమైన జీవితం, ఏదో సంతోషమైన జీవితం. అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేదు. ఒక తల్లికి ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అమ్మా, నువ్వు ఎంత ధన్యురాలు అమ్మా, నీ కుమారులు 3 కోట్లు ఖర్చు పెట్టి ఎంత గొప్ప ఇల్లు కట్టించారు. ఈ ఇంట్లో నువ్వు బయటికి రాకుండా A to Z నీకు సర్వసమృద్ధి అని లోపల ఏర్పాటు చేశారు. ఎంత ధన్యురాలు తల్లి నువ్వు అంటున్నాడంట. ఆ తల్లి ఏమో తెలుసా? అయ్యా 3 కోట్లు పెట్టి నాకు ఇల్లు కట్టించిన సర్వ సమృద్ధి ఇందులోనే బయటకు కూడా రాకుండా అన్ని ఏర్పాట్లు ఇంట్లో నాకున్నా, ఈ ఇల్లు నాకు నిత్యము నరకం ఉంది. నరకం అనుభవిస్తున్నాను ఈ ఇంటిలో నేను. ఆ వాక్యం విని ఆ రోజు మందిరానికి వచ్చిందంట. కొన్ని సంవత్సరాల నుంచి నరకం అనుభవిస్తూ మనశ్శాంతి లేక, నెమ్మది లేక, నిద్ర పట్టక అల్లాడిపోతున్న ఆ బిడ్డ ఆ మందిరంలోకి వచ్చిన తర్వాత ఆయన దెయ్యం వెళ్ళిపోయింది, సమస్య వెళ్ళిపోయింది. ఇప్పుడు సంతోషం వచ్చేసింది, ఆనందం వచ్చేసింది. అయ్యగారు, అయ్యా, నేను ఇన్ని సంవత్సరాలు పొందిన ఆనందాన్ని ఇదిగో నీ మందిరంలోకి వచ్చిన తర్వాత ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాను, ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నాను. కమ్మని నిద్ర పడుతుంది, ప్రార్థన చేయాలనిపిస్తుంది, దేవుళ్ళకి పరిగెత్తాలనిపిస్తుంది మందిరానికి. అయ్యా, ఇప్పుడు మందిరంలో సంతోషం నేను అనుభవిస్తున్నాను. దేవుని మందిరంలో సంతోషం ఉంది. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 37:1 చూస్తే అక్కడ దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నది. స్తోత్రం. దేవుని మందిరములో దేవుని సన్నిధి ఉన్నది. ఆనాడు ఇశ్రాయేలులో దేవుని సన్నిధి ప్రత్యక్ష గుడారం ఉన్నట్టుగా ఈనాడు దేవుని సమాజ మందిరాల్లో లేదా ప్రార్థనా మందిరాల్లో ఏమున్నాయి అక్కడంటే దేవుని సన్నిధి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధి ఉంది గనక ఇక్కడ దేవుడు ఏ కార్యం చేస్తాడు. దేవుని సన్నిధి ఇక్కడ ఉంది గనక అద్భుతాలు మనం చూస్తాం. ఒక సహోదరి ఏడుస్తూ వచ్చింది. దాదాపు 8 సంవత్సరాల నుంచి సంతానం లేదు. ఆమెను చూసి ఇంకా 8 మందిలు వేసారు. మొత్తం ఆమెతో 8 మందిలు వేసారు. 8 మందికి సంతానం లేరంట. ఆ రోజు అరటి పండ్లు గెల ఉంది అక్కడ పక్కనే. ఆ విశ్వాసంలో గెల తీసుకుని అక్కడ పెట్టారు.
ప్రార్థన చేసి ఈ 8 మందికి అట్టి పనులు ఇచ్చేసి, ఈ 8 మంది గర్భఫలాలు వచ్చినాయి. 3 డెలివరీ అయ్యారు. ఇంకా మిగతా వాళ్ళు ఇప్పుడు డెలివరీ రెడీగా ఉన్నారు. ఇప్పుడు స్తోత్రం. ఏముంది ఇక్కడ? స్వస్థత ఉంది. ఏముంది ఇక్కడ? సన్నిధి ఉంది. దేవుని సన్నిధి ఎక్కడుండి అక్కడ అద్భుతాలు జరుగుతాయి. ఒక సహోదరుడు దేవుని మందిరానికి వచ్చాడు. ఎప్పుడు రాడంట, వచ్చాడు ఆ రోజు. అయ్యగారు, మా నాన్నగారు బాగలేదు, గుండె నొప్పితో బాధపడతాం, అర్జెంట్ రావాలన్నారు. సరే వెళ్ళాను. ప్రార్థన చేసిన, తగ్గింది, లేసి కూర్చున్నాడు. ఆ పక్కనే తల్లి కూతురు ఏడుస్తున్నారు. తల్లి కూతురు పాయిజన్ తెచ్చుకొని ముందు పెట్టుకున్నారు. అది తాగటానికి రెడీగా ఉన్నారు. సన్నగా నేను వెళ్ళి పారేసి ఆ పాయిజన్, ఏమ్మా ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు పాయిజన్ సావాలనుకుంటున్నారు, సస్తి తిరిగి వస్తాయి ఈ ప్రాణం, దేవుని బిడ్డవు కదా, నరకానికి వెళ్ళిపోతారు మీరు అని చెప్పి, ఏం జరిగింది? అయ్యా, నా బిళ్ళ బ్లీడింగ్, రక్తస్రావం తగ్గలేదు. పెళ్లి పెట్టుకుంటే భోజనాలు అయినాయి, అటు ఇటు భోజనాలు అయిపోయినాయి, కానీ మాకు ఈ పిల్ల వద్దని ఆగిపోయారు. నా భర్త ఎవడో చెప్పాడంట, ఈ పిల్ల ఏదో తప్పు చేసిండు, అందుకే ఈ పిల్ల ఆగిపోయిందని నిందేశారు. ఇప్పుడు నా భర్త రోజు తాగి వచ్చి నన్ను కొడుతున్నాడు, నా పిల్లని కొడుతున్నాడు. కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. మేమందరం చర్చికి వెళ్తున్నాం, కానీ నెమ్మది లేదయ్యా. మన శాంతిని రోజు తాగిరాటమే. అయ్యో, వాడి చేతులు చచ్చిపోయే కంటే ఈ మందు తాగి చచ్చిపోద్దామని నిర్ణయించుకొని ఈ రోజే మేము సరిపోవడానికి సిద్ధపడ్డామయ్యా. నీ కూతురికి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, లే అని ఆ పిల్ల లేచి నిలబడింది. అలాగే ప్రార్థన వేస్తున్నాం. మనం గద్దించగానే రక్తస్రావం, బ్లీడింగ్ ఆగిపోయింది. గట్టి సపోర్ట్ కొడతాం. ప్రైజ్ ది లార్డ్. బ్లీడింగ్ ఆగిపోయింది. అప్పటికప్పుడే స్వస్థత వచ్చేసింది ఆ బిడ్డకి. సంవత్సరం నాడు మాకు ఈ పిల్ల అవసరం లేదు నిందలు వేసిన వాళ్ళే మళ్ళీ వచ్చి మాకు ఈ పిల్లే కావాలని చెప్పేసి ఆ పిల్ల మళ్ళీ తిరిగి పెళ్లి చేసుకున్నారు. 2 బిడ్డలు. ఆ భర్త, భార్య, కుటుంబం అంతా మారి చర్చికి వెళ్తారు. గట్టి సపోర్ట్ కొడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధి ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి. దేవుని సన్నిధి ఉన్న చోట గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుని సన్నిధి ఉన్న చోట దేవుడు తన పని అద్భుతంగా చేస్తాడు. అంతే. హల్లెలూయా. నమ్మకంతో రావాలి, నమ్మకంతో రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకంతో రావాలి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి ఇక్కడ ఉందని నమ్మకం రావాలి. అక్కడ సమ్మకం అక్కడ ఉంది, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, అక్కడ మంచి దైవజనుడు అని గొర్రె మందలకు అటు ఇటు పరిగెత్తకూడదు. అర్థమైందా? గొర్రె మందల ఇక్కడ ఆదివారము పలానా చోట అబ్బా భలే అద్భుతాలు దొరుకుతాయి అంట. అప్పుడు జనం అబ్బా ఏం వెళ్తున్నారబ్బా టీవీలో చూస్తున్నాం అని ఒక్కసారి చూసేద్దామా, ఒకసారి వెళ్ళొద్దామా అని ఇట్లా మాట్లాడుకొని గుంపులుకి వెళ్ళిపోయి ఎంతమంది సంఘాల్లో విశ్వాసులు ఖాళీ అవుతున్నారు, ఎంతమంది భక్తిని కోల్పోతున్నారు, లోకంలో కలిసిపోయారు. అలా వెళ్ళిన వాళ్ళందరూ లోకంలో కలిసిపోయారండి. భక్తులు ఎదగలేదు, భ్రష్టులు అయిపోయారు. దేవుడిచ్చిన సంఘాన్ని, దేవుడిచ్చిన సహవాసాన్ని, దేవుడిచ్చిన సన్నిధి, ఇక్కడ జరిగిన అద్భుతాలు ప్రపంచంలో ఎక్కడ జరగవు. హల్లెలూయా. దేవునికి ఇచ్చిన మందిరం ఇది, దేవునికి ఇచ్చిన సేవకులు, ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నది. ఇక్కడ జరగలేదంటే నీ జీవితంలో ఎన్నడూ పొందుకోలేవు. దేవునికి ఇచ్చిన సంఘం ఇది. ఈ మందిరానికి వస్తే ఎలా రావాలి? గుప్పులి బియ్యంతో రావాలి. మందిరానికి వస్తే దశమ భాగాలతో రావాలి, కృతజ్ఞత కాలుగుతో రావాలి. దేవుని ఆశీర్వాదించబడాలంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నీ పంటలు దీవించబడాలంటే, నీ పిల్లల చదువులు దీవించబడాలంటే, నీ బిడ్డకు మంచి జాబులు రావాలంటే ఆశీర్వాదం అవసరం. దేవుని మందిరానికి చక్కగా వచ్చే పరిచయం చేయాలి. ఒక తల్లి భర్త చనిపోయాడు, ఒక్కడే కొడుకు. ప్రభువా, నిన్ను నమ్ముకున్నాను, ఈ పేదలకు ఇల్లు లేదు, నా వాళ్ళందరూ అసహించుకుంటున్నారు, నిన్ను నమ్ముకున్నానని అందరూ చిచ్చి అంటున్నారు. ప్రభువా, నాకు ఒక్కసారి కరుణించని ఏడుస్తుంది. ఆ సభలో వస్తే సభలో ఆ రోజు 3 రోజులు మేమే పరిచయం చేస్తామయ్యా అని ఒప్పుకుంది. 3 రోజులు అద్భుతమైన పరిచయం చేస్తారు. తల్లి కొడుకు ఇద్దరు కలిసి పరిచయం చేస్తే ఆశీర్వదించారు. ఆ మీటింగ్లో అలిసిపోయి ఇంటికి వెళ్ళిపోయారు. దేవుని మహాకృపలో ఆ వారంలోనే దేవుడు
దేవుడు 20 సెంట్లు స్థలాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మళ్ళీ ఒకసారి మళ్ళా సభలు వచ్చినాయి. మళ్ళా ఈ సంవత్సరం ఈ 3 రోజులు మేమే చేస్తాం ప్రభు అని చెప్పేసి 3 రోజులు పరిగెత్తి 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 పరిచయం చేస్తా, ప్రార్థన చేసుకుంటా, 3 రోజులు దైవజనులు చెప్పిన మాట వింటా, ప్రార్థన చేస్తా, వాక్యం వింటా, పరిచయం చేస్తా ఉంది. దేవుడు ఆ సంవత్సరంలోనే 30 లక్షల ఖరీదైన బిల్డింగ్ కట్టుకుని దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ సంవత్సరం దేవుడు తన బిడ్డ కుమారుడికి ఒక మంచి గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, పరిచర్యలో ఆశీర్వాదం ఉంది. దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు కనుక ఇక్కడ పరిచర్య చేయాలి. ఇక్కడ దేవుడు ఉన్నాడని, ఇక్కడ దేవుని మహిమ ఉన్నదని, ఇక్కడ దేవుని తేజస్సు ఉన్నదని, ఇక్కడ దేవుని వెలుగు ఉందని, ఇక్కడ దేవుని సన్నిధి ఉందని గుర్తించి నువ్వు ఎప్పుడైతే పరిచర్య చేస్తావో, ఎప్పుడైతే ప్రభుత్వ జాగ్రత్తలు చూసుకుంటావో, ఎప్పుడైతే గుప్పడికి తీసుకొస్తావో, ఎప్పుడు దేవుని దర్శనం తీసుకొస్తావో, ఎప్పుడు దేవునికి విధేయత కలిగి ఉంటావో, ఎప్పుడైతే పరిచర్య చేస్తావో, ఎప్పుడైతే ఆత్మలు తీసుకొస్తావో, దేవుడిని ఊహించిన విధంగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థానాలు ఆశీర్వదిస్తాడంతే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదం ఇక పేదరికం నీకు ఉండదు, దరిద్రం నీకు ఉండదు, అప్పుల దగ్గర ఉండదు. ఆ చేయి చాపవిక. ఈరోజు చేయి చాపుతున్నావు, అనేక దగ్గరికి వెళ్తున్నావు, అప్పులు తెచ్చుకున్నావు, పూడుస్తున్నావు, మళ్ళీ అప్పు తెచ్చుకున్నావు, పూడుస్తున్నావు. ఈ జీవితం వద్దు, ఇక స్వస్తి చెప్పేస్తాయి. దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు తలగా చేస్తున్నాడు, అప్పు ఇచ్చేవాడుగా చేస్తా, అప్పు పుచ్చున్న వాడుగా చేయన్నాడు. హల్లెలూయా. 25 సెంట్ల స్థలం అక్కడ కొన్నాం మేము. పెద్ద బిల్డింగ్ 70 లక్షలు అయింది ఇప్పుడు ఈ బిల్డింగ్కి. ఇల్లు కూడా ఇచ్చాడు దేవుడు, కారు ఇచ్చాడు, బండి ఇచ్చాడు, బయట సంఘాలు బ్రాంచ్లు ఇచ్చాడు, సేవకులు ఇచ్చాడు, బైబిల్ కాలేజీ ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినా కూడా ఒక్క 5 పైసలు అప్పు లేదు ఈరోజు వరకు కూడా. స్తోత్రం చేయలేదు. హల్లెలూయా. నేను అప్పు లేకుండా ఉన్నాను కనుక నా బిడ్డలు కూడా అప్పు లేకుండా ఉండాలి ప్రభుని ప్రార్థన చేశా. దేవుడు మొత్తాన్ని బ్లెస్ చేయటం మొదలు పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆశీర్వదించడం మొదలు పెట్టారు. హల్లెలూయా. దేవునికి నేను దర్శనమాగిస్తూ, నేను జీవించకుండా ఇతరులు నేను చెప్పను, నేను దర్శనమాగిస్తూ అలా చేశాను. ఈరోజు దేవుని బిడ్డలారా, అదే కోవలో నేను చూస్తున్నాను. మీ దైవజనుడు గొప్ప అభిషేకం కలిగిన వాడు, దేవుని చిత్తానుసారం జీవించేవాడు, ఆయన స్వయంగా దేవుని మాదిరికరమైన సేవకుడు మీకు ఈ ప్రాంతంలో ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఒక మాదిరికరమైన దైవజనుడు ఆయన. తన కుటుంబం తాను ఎంతగానో మీ కొరకు ప్రయాసపడుతున్నారు వాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక మంచి మనసు, లోకం యొక్క తెలివితేటలు, లోక జ్ఞానం, లోకంలో రాజకీయం ఏమి తెలియదు దైవజనుడికి. ఆయన మేమందరం ఒకే పద్ధతి, ఆత్మల భారం. దేవుడు పిలిచాడు, వచ్చే సేవ చేస్తాను అంతే. చదువుకుంటే, జాబులు చేసుకుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. చదువు ఉంది, నేను బీటెక్ చేశాను, చదువు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ దేవుని పిలుపుకు లోబడ్డాం అంతే. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను అనుకున్నాను ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నాను కదా, ఇక జాబ్కి వెళ్ళిపోతాను, పాస్ట్కి ఏదో సహాయం చేద్దాం అనుకున్నాను, కానీ దేవుడు పట్టుకున్నాడు అంతే. హల్లెలూయా. మొండి పట్టుబట్టి నేను ఇలా పడుకొని ఆ పిప్పిగడ్డలో రాళ్ళలో మోకరించి ప్రార్థన చేస్తుంటే నల్ల త్రాసు తెల్ల వార్డులు నా పక్కనే పడుకుంది. నా చెయ్యి దాని మీద ఎత్తను తెల్లవారులు నల్ల త్రాసు అక్కడ ఉంది. అందరూ చూశారు, ఆ విశ్వాసులు అందరూ చూశారు. అందుకే అక్కడ అన్ని జనంగా మారడానికి కారణం. నా పొట్ట మీద తేళ్లు వెళతా ఉండే, ఒక్క తేలు హాని చేయలా. నేను ఎదురు వస్తుంటే తాసుమో నాకు ఎదురు వస్తుంది, అన్ని పాములు ఏరియాదంతా ఎదురు వస్తుంది. ఎంత ధైర్యం! దేవుని సేవ ఎదురు వస్తావు నువ్వు అన్న. అది అలా చూసింది, తల దించుకుని వెళ్ళిపోయింది, నాకు కనబడలేదు. అలాంటి ప్రదేశంలో సేవ చేసి స్టార్ట్ అయింది. దేవుడు అద్భుతాలు చేయాలి. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధి ఉంది కనుక, దేవుడు తన సేవకునితో సన్నిధి ఉంది కనుక దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈరోజు దైవజనుడు చెప్పిన దాన్ని బట్టి చేస్తే ఇక్కడ ఎన్నో అద్భుతాలు చూసి ఉంటారు మీరు, ఎన్నో గొప్ప కార్యాలు చూసి ఉంటారు మీరు. ఈ మందిరంలోనే ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు మీరు చూశారా ఈ సేవలో? ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని సన్నిధి ఉంది. దేవుని మందిరములో దేవుడు ఉన్నాడు. దేవుని మందిరంలో మహిమ ఉన్నది. దేవుని మందిరములో సన్నిధి ఉంది. దేవుని మందిరములో దేవుని ప్రసన్నత ఉంది. అందుకే మనం దేవుని భయపడాలి, దేవుని స్తుతిస్తాలి. ఎప్పుడు ప్రార్థన చేస్తూ, ఎప్పుడు ఆరాధన చేస్తూ, ఎప్పుడు దేవుని ఎలా భయభక్తులు కలిగి, పరిశుద్ధత కలిగి, దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ పరిపూర్ణంగా మనం ఉంటే దేవుడు రానున్న దినాల్లో ఆయన వస్తున్నాడు. తన సంఘాన్ని తీసుకెళ్లే సమయం ఆసనబోతుంది. లాస్ట్ గా మనం చూస్తే దేవుని బిడ్డలారా, ముగించబోతున్నాను. దేవుని మందిరములో ఆ కాలములో వాడుకో చొప్పున దేవుని మందిరానికి యేసయ్య వెళ్ళాడంట. స్తోత్రం.
దేవుని మందిరానికి వాడుకు చొప్పున వెళ్ళేవాడు. ఆయన సమాజ మందిరానికి వెళ్ళే అలవాటు ఉంది. వెళ్ళి ఏం చేశాడు? అద్భుతాలు చేశాడు. వెళ్ళి ఏం చేశాడు? గొప్ప కార్యాలు చేశాడు. అనేక మంది విస్మయం పొందారు. అద్భుతాలు చూసి కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, మోగవారు మాట్లాడతారు. ఈ అద్భుతాలు చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. దేవుని ప్రజలరా, అదే దేవుడు, అదే యేసయ్య ఆత్మరూపి మన మధ్య సంచారం చేస్తున్నాడు కనుక, దేవుడు మన మధ్య ఉన్నాడు కనుక అద్భుతాలు చూస్తావు. నీవు విశ్వాసం ఉంచితే దేవుని అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకారాలు చూస్తావు. అంతే. స్తోత్రం. హల్లెలూయా. మన మధ్య అని ఉన్నాడు. దేవునికి యేసయ్య ఎలా దేవుని మందిరానికి క్రమంగా వచ్చాడు, నీవు కూడా దేవుని మందిరానికి క్రమంగా రావాలి. సమాజ కూటాలు రావాలి. బయట ఆ టైమ్స్ పెట్టినప్పుడు చూసి సంతోషించాను. నేను ఆ బోర్డు చూసి దేవుని స్తోత్రం అని నేను స్తుతించాను. ఎందుకంటే అంత చక్కగా మిమ్మల్ని దైవజనుడు కాచుకొని ఉన్నాడు. కాపరి కనుక ఆయన మిమ్మల్ని కాచుకొని ఎక్కడ జారిపోకుండా మిమ్మల్ని పట్టుకుని వస్తున్నాడు. ప్రతిరోజు బైబిల్ స్టడీ, బైబిల్ క్లాసులని, స్త్రీల కూడికలని, యవనస్తుల కూడికలని. ఎందుకు ఇలా చేస్తున్నాడు ఆయన? మిమ్మల్ని ఎప్పుడు ఆత్మకి పెంచాలని, భక్తిలో పెంచాలని, పరిపూర్ణ చేయాలని, వాక్యంలో పెంచాలని, వాక్యాన్ని నేర్పాలని, వాక్యంలో బలవంతులుగా చేయాలని. వాక్యలు ఎదిగితే మీ ముందు ఎవరు నిలవలేరంతే. స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు తాము అపోస్తులమని చెప్పిన వాళ్ళు కూడా అబద్ధపు అపోస్తులను ఎదుర్కొన్నారంట. ప్రైజ్ ది లార్డ్. అలాగే దేవుని వాక్యులు ఎదిగితే, దేవుని వాక్యంలో బలవంతులుగా ఉంటే, దేవుని వాక్యం నేర్చుకుంటే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే, దేవుని అడిగి తెలుసుకుంటే, వాక్యంలో నువ్వు ఎదిగితే, పరిపూర్ణంగా ఎదిగితే, ఎలాంటి అపోస్తులు, అబద్ధపు అపోస్తులను ఎదుర్కొంటావు, దొంగ కాపులను ఎదుర్కొంటావు, ఎంతమందిని ఎదుర్కొంటావు. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన సన్నిధి ఉంది. హల్లెలూయా. దేవునికి ఇచ్చిన సహవాసం ఉంది, దేవుడిచ్చిన మందిరం ఉంది, దైవజనుడు కుటుంబం ఉంది. నీ కొరకు ప్రార్థన చేయడానికి ఇంకా మరొకటి అవసరం లేదు. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి. చివరి మాటలను చూసుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుని మందిరమును విడిచిపెట్టం. నెహెమ్యా 10:34 చూస్తే, దేవా నీ మందిరములను మేము విడిచిపెట్టము. ఎంత ప్రాణాపాయం వచ్చినా సరే, మేము ఎన్ని కష్టాలు వచ్చినా నీ మందిరాన్ని విడిచిపెట్టం. మా సేవకుడు మేము విడిచిపెట్టం. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని మనస్పర్ధలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నేను మాత్రం నా మందిరాన్ని విడిచిపెట్టను, నా సేవకుడిని విడిచిపెట్టను అని తీర్మానం నీలో ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. మరణ పర్యాంతం వరకు తీర్మానం ఉండాలి. నీ భూమి మీద ఉన్నంతకాలం తీర్మానం. ఎందుకు తెలుసా? దేవుడు తన మందిరములో నిన్ను నాటాడు. ఇక్కడ. హల్లెలూయా. ఎక్కడ నాటాడు? మందిరములో నాటాడు. నీవు వర్ధిల్లడానికి నాటాడు. కాబట్టి మందిరములో నువ్వు వర్ధిల్లాలి, ప్రార్థనలో వర్ధిల్లాలి, వాక్యంలో వర్ధిల్లాలి, పరిశుద్ధతలో వర్ధిల్లాలి, నీతిలో వర్ధిల్లాలి, ఆత్మీయతలో వర్ధిల్లాలి, దేవునికి ఇవ్వడంలో వర్ధిల్లాలి, క్రమశిక్షణలో వర్ధిల్లాలి, దేవుని మందిరానికి వచ్చే విషయంలో వర్ధిల్లాలి. ఎక్కడ లోపల పరిపూర్ణంగా నువ్వు వర్ధిల్లాలి. అంతే. స్తోత్రం. వర్ధిల్లాలి. వర్ధిల్లుతో అంతవరకు దేవునికి ఇచ్చిన మందిరాన్ని విడిచిపెట్టకూడదు, దేవునికి ఇచ్చిన సేవకుని విడిచిపెట్టకూడదు. దైవజనులు చెప్పిన మాట వింటూ మీ పై అధికారులు లోబడి ఉండండి, మీకు అది మేలు అని ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని సేవకులు మన కొరకు ప్రార్థన చేస్తారు. మన మేలు కోరేవాడు నీ అన్నదమ్ముడు కాదు, నీ తల్లిదండ్రులు కాదు, నీ బంధువులు కాదు. నీ మేలు ఎవరు కోరరండి. నీ మేలు కోరి నీ కోసం రాత్రములు కన్నీరు కాచేది దైవజనుడే. దైవజనుడే ఏడ్చి ప్రార్థన చేసేది. ఒక కుటుంబం అంతా వేరే సంఘానికి వెళ్ళారు, నన్ను విడిచిపెట్టారు, సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది. దరిద్రం ప్రారంభమైంది, ఆశీర్వాదం అంతా పోయింది, పంటలకి అపార నష్టం వచ్చేసింది, అప్పులు పాలైపోయారు, సంఘంలో గలిబిలి అయిపోయింది. అక్కడ కూడా సరిగా లేరు, ఇక్కడ గలిబిలి చేశారు, మళ్ళీ అక్కడ కూడా గలిబిలి చేశారు. తిరిగి మళ్ళీ మొత్తం తిరిగి వచ్చేసారు. కుటుంబం మొత్తం మళ్ళీ 10 మంది కుటుంబం, 10 మంది మళ్ళీ ఈ సంఘానికి వచ్చేసారు. ఎప్పుడైతే గలిబిలైపోయారో మళ్ళా వారిని ప్రేమించి ఆత్మీయ తండ్రి గనక, కన్నా బిడ్డలు గనక ఆ ప్రేమతో వారిని చేర్చుకు, వారిని పరామర్శించి వారికి మంచిగా చెప్పి వారిని చేర్చుకుంటే ఈరోజు నమ్మిన బొంటులాగా నిలబడ్డారు. స్తోత్రం. హల్లెలూయా. నమ్మకంగా నిలబడ్డారు. దేవుని మళ్ళీ ఆశీర్వదించాడు, వారికి ట్రాక్టర్ ఇచ్చాడు, వ్యవసాయం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు. ఈరోజు ఆ కుటుంబంలో వర్ధిల్లారు. దేవుని స్తోత్రం. వర్ధిల్లారు, పర్లేదని చెప్పి ఆనందపడ్డాను. ఆశీర్వదించబడ్డారు, వర్ధిల్లిపోతున్నారు, సంఘానికి వస్తున్నారు. సంఘానికి మరలా కీడు
చేయాలని ప్లాన్ చేశారు. ప్లాన్ చేసిన వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? వేరే వాళ్ళతో చేతులు కలిపి మాకు మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా చేయాలని చూశారు. దేవుడు అద్భుతం చేసి తెలుసా, ఒకడు 15 లక్షలు మొత్తం తీసుకొని దాదాపు ఊరు మొత్తంలో 6 కోట్లు తీసుకొని ఎస్కేప్ అయిపోయాడు. 6 కోట్లు. ఈ 6 కోట్లలో ఈ బ్యాచ్ ఉంది. నెమ్మది లేదు, టాటర్లు లేవు, ఆస్తి లేదు, పొలాలు లేవు, అప్పులు పాలైపోయారు, అప్పుల ఇంటి మీద పడ్డారు. నెమ్మది లేదు, సమాధానం కారణము మాకు మనశ్శాంతి లేకుండా చేయాలనుకున్నారు. వాళ్ళ జీవితంలో మనశ్శాంతి లేకుండా పోయింది. ఇప్పుడు వచ్చి అందరూ వచ్చేసి, అయ్యగారు మమ్మల్ని క్షమించండి అయ్యా అని కాళ్ళు పట్టుకుని ఏడ్చారు అందరూ. మేము తప్పు చేసేసాం, మేము రాంగ్ చేసేసాం అయ్యా, మా పొరపాటే అని ఏడ్చి అందరూ ఒప్పుకొని పశ్చాత్తాపడి ఏడిస్తే మళ్ళా బిడ్డల కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే మరలా దేవుడు ఆశీర్వదించాడు. స్తోత్రం. చూసావా? ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టకూడదు, ఆత్మీయ సహవాసాన్ని విడిచిపెట్టకూడదు, దేవుడి ప్రేమించి ఇచ్చిన సంఘాన్ని విడిచిపెట్టకూడదు. ఎవరి కోసం? ఈ సంఘం మీకోసమే కదా, మీ పిల్లల కోసం కదా, మీ పిల్లల కోసం కదా. దైవజనుడు ఒక రోజు వృద్ధాప్యం వచ్చి దేవుని పనులకు వెళ్ళొచ్చు, కానీ మీ పిల్లలు ఈ మందిరంలో పరిచయం చేస్తారు, ఈ మందిరంలో ఎదుగుతారు, ఈ మందిరంలో ఆశీర్వాదం పొందుకుంటారు, ఈ మందిరంలో ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ఈ మందిరం మీ కుటుంబానికి మేలు, మీ కుటుంబానికి మేలు, మీ పిల్లలకి మేలు, మీకు సమస్తానికి మేలే. దేవుడు ఆశీర్వదించిన సంఘం ఇది, దేవుడు చేసిన కట్టిన సంఘం ఇది. దేవుని ప్రణాళిక లేకపోతే ఈ దైవజనుడు ఇక్కడ ఉండేవాడు కాదు. దేవుని ప్రణాళిక లేకపోతే ఈ మందిరం ఇక్కడ కట్టబడేది కాదు. ఇది దేవుని అనాది సంకల్పం. జగత పునాది వేయబడక మునిపే దేవుని మందిరాన్ని ఎన్నుకున్నాడు, ఈ దైవజనులు ఎన్నుకున్నాడు, ఆ కుటుంబాన్ని ఎన్నుకున్నాడు, ఆ పిల్లల్ని ఎన్నుకున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించబడిన సంఘం ఇది. దేవుని బిడ్డలారా, అంతం వరకు మందిరాన్ని కాచుకొని ఉండు. మందిరాన్ని, సంఘ కాపని కాచుకుని ఉండు. ఏది నీకు ఏ సమస్య వచ్చిన దైవజన్ దగ్గర, లేదా నీ ఇంట్లో ఏది వండుకున్న దైవజనుడికి పెట్టు. దైవజనుడు సహాయం చేయి, ఆ కుటుంబాన్ని సహాయం చేయి. దేవుడిని నిండరుగా దీవిస్తాడు, భోగవర్ధనము చేస్తాడు. నీ ఇంట్లో ప్రతి సమృద్ధి ఉంటుంది. ఇది లేదు అది లేదు నీకు ఉండదు. నీ ఇంట్లో నీ భర్త చూసి ఆశ్చర్యపోతాడు. నీవు సువార్త అందించుకున్న నీ భర్త మారు మనసు పొందుతాడు. సంవత్సరాల తరబడి వస్తున్నా కూడా నీ భర్త మారలేదు. కారణం ఏంటంటే నీ ప్రవర్తన బట్టి మారలేదు, నీ ప్రార్థనా బలహీనత బట్టి మారలేదు. ఎక్కడైనా దేవుడు ప్రేమించి ఇచ్చిన మందిరం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రేమించిన మందిరం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం ఇది. దేవుడు 5 గాయాలు నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో యజ్ఞమైపోయి ఆయన బలైపోయి ఆయన చనిపోయి సమాధి జయించి లేసి మృత్యుంజయం లేసి ఆయన గాయాలను ఉద్భవించిన సంఘం ఇది. హల్లెలూయా. దేవుని సంఘం ఇది, అది పరిశుద్ధమైన సంఘం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం. మనమందరం ఆయన బిడ్డలం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అంతం వరకు దేవుడు నీకు ఇచ్చిన సంఘంలో నమ్మకముగా ఉండు, కనిపెట్టుకొని ఉండు, గట్టిగా పట్టుకొని ఉండు. ఈ బోధ కాక మరొక బోధ ఎవడొచ్చినా, పరలోక దేవదూతలు వచ్చి బోధించినా కూడా శాపగ్రస్తులని ఉంది. నేను 35 సంవత్సరాల అనుభవంలో అన్ని గ్రూపుల మిషన్లు మొత్తం తిరిగాను. నేను తిరగని గ్రూప్ లేదు, తిరగని మనిషి మిషన్ లేదు. అందరికీ పరిచయం చేశా. అందరి దగ్గర ఎందుకో తెలుసా? అసలు వీళ్ళ డాక్టర్ని ఏంటి, దేని మీద బేసిక్ అయ్యి వీళ్ళు సేవ చేస్తున్నారు అన్ని తెలుసుకోవడానికి అందరికీ వెళ్ళా. అందరి మధ్య సేవ చేశా. ఈరోజు నేను ప్రాక్టికల్గా నా అనుభూతి నేను తెలుసు. సత్యత పెంతెకోస్తు సంఘాన్ని మించింది ప్రపంచం మరొకటి లేదు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు పరిశుద్ధాత్మని ఎగతాళి చేశా, దెయ్యాలు పట్టిన అన్న రకరకాలుగా మాట్లాడా. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నానో, అన్య భాషలతో మాట్లాడుతున్నానో, దేవుని శక్తి పొందుకున్నానో, దేవుని ఆత్మ చేత ఈ అద్భుతాలు జరుగుతున్నాయో, ఇది సవాల్ చేసి నిరూపించా. ఎవరైతే ఇది దెయ్యాత్మన్నారో వాళ్ళ మధ్యకే ఆ సేవకులతోనే పోరాడి భర్తని జయించే నేను అక్కడ. స్తోత్రం. నిద్ర పట్టనిచ్చేవాడిని కాదు నేను. కనుక ఇది పరిశుద్ధాత్మ సంఘం, దేవుడిచ్చిన సంఘం, ఇది పెంతెకోస్తు సంఘం, ఇది దేవుడు పరలోక రాజ్యానికి దేవుడు నీకు సిద్ధం చేసిన సంఘం ఇది. హల్లెలూయా. నువ్వు ఎదుగు, ఎంత ఎదుగుతావో అంత ఎదుగు. దైవజనులు ఉండాలి నీకు. ఆయన ఆత్మల మారగా నీ కొరకు ప్రార్థన చేసే దైవజనుడు. దేవుని బిడ్డలారా, అలాంటి సంఘం నీకు దేవునికి ఇచ్చాడు. అంతవరకు నమ్మకంగా ఉండవు.
అదే కోరా కుమారులను, దేవా నీ మందిరం యొక్క ఆవరణంలో నాకు ఆశ కలుగుతున్న ఆశ. ఈ ఆశ నీలో నాలో ఉంటే చాలు. ఒక దినాన దేవుని రాజ్యానికి వెళ్ళిపోదు. మోకరించండి, ప్రార్థన చేద్దాం. దేవుని రాజ్యం మన కొరకు రెడీగా ఉంది. అది నాశనం లేని రాజ్యం, తరతరాల వరకు ఉన్న రాజ్యం. ఈ భూమి మీద ఉండగానే దేవుడికి ఇచ్చిన సంఘము, దేవుడికి ఇచ్చిన సహవాసం, దేవుడికి ఇచ్చిన మందిరము, దేవుడు నీకు నాకు ఇచ్చిన మందిరం ఇది. మనమందరూ బలపడటానికి, మనమందరూ ఆశీర్వదించబడడానికి, మనందరూ వాక్యం నేర్చుకోవడానికి, స్తుతి ఆరాధన చేయడానికి, దేవుని క్రమాలు చేయడానికి, దేవుని మాట వినడానికి, మనం బ్రతులు సరి చేసుకోవడానికి ఇది మందిరం. ఇది ఆశీర్వాదకరమైన మందిరం. ఎందుకో తెలుసా? ఇక్కడ దేవుడు ఉన్నాడు గనక. దేవుని ఆత్మ ఉన్నది ఇక్కడ, దేవుని సన్నిధి ఇక్కడ ఉంది, దేవుని తేజస్సు ఇక్కడ ఉంది, దేవుని మహిమ ఇక్కడ ఉంది, దేవుని వెలుగు ఉంది ఇక్కడ. దేవునికి భయపడి ఆయన మందిరానికి మనం అనేక మంది తీసుకొద్దాం. ఆయన మందిరానికి అనేక మంది తీసుకొద్దాం. ఆయన మందిరం మనకు వచ్చిన మనమందరం మన ప్రవర్తన జాగ్రత్త చేసుకుందాం. ఆయన మందిరానికి వచ్చి మనం దేవుని క్రమాలన్నీ నెరవేరుద్దాం. దశమాల ప్రథమ కానుకలు దేవుని మందిరంలో తీసుకొద్దాం. ఆశీర్వాదం పొందుకుందాం. దేవుడు నీ పట్ల నా పట్ల అనాది సంకల్పం. దేవుడిని ప్రేమించాడు, దేవుడిని ఎన్నుకున్నాడు. నువ్వు దేవుని బిడ్డవి. ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుతారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు. కాబట్టి దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడినప్పుడు దేవుని బిడ్డవే. కాబట్టి దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించే సమయం. దేవుడు ఇదిగో ఈ గొప్ప మందిరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను వర్ధిల్లింప చేయాలని, ఈ మందిరం యొక్క సమృద్ధిని నీకు అనుగ్రహించాలని, ఆశీర్వాదాలతో నింపాలని, దేవుడు అద్భుతాలు నీ పట్ల జరిగించాలని దేవుడు తన మందిరానికి ఇచ్చాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన ప్రభువా, సర్వాధికారి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ మధ్యాహ్న కాలం మమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించండి నాయన. ఇదిగో నీ మందిరం యొక్క ఆవరణ చూడని ఆశ కలుగుతుందయ్యా. ప్రతి ఒక్కరి ఆశ కలిగించు దేవా. లోపల డబ్బు సంపాదించే ఆశ వద్దు, లోకంలో బ్రతకల ఆశ వద్దు నా తండ్రి. ఇదంతా మోసకరమంది. కానీ అయ్యా నీ మందిరానికి రావాలి, అయ్యా నీలో ఎదగాలి, వాక్యం నేర్చుకోవాలి, ప్రార్థన ఎదగాలి, వాక్యాసలు జీవించాలి. నీ మందిరానికి వెళ్ళాలని ఆశ ప్రతి బిడ్డకు దయచేయి. అనేక ఆత్మలు నడిపించాలని ఆశ దయచేయి. దేవుని చిత్తమంతా నెరవేర్చాలి, దేవుని క్రమాలు దేవుని మందిరం చేయాలని ఆశ దయచేయి. ప్రతి ఒక్కరిని బిడ్డలు దీవించి బలపరిచి అందరూ వర్ధలమ చేయమని. ఇక్కడ నీవు ఉన్నావని, ఇక్కడ నీ మహిమ ఉన్నదని, ఇక్కడ సర్వ సమృద్ధి ఉన్నదని, ఇక్కడ ఆశీర్వాదం ఉందని, ఇక్కడ దేవుని కృప ఉందని, ఇక్కడ దేవుడు ఉన్నాడని తెలుసుకుని ప్రభా, ప్రతి ఒక్కరు ప్రభా నీ సన్నిధులని సేవించే బిడ్డగా, ఆత్మానుసారంగా జీవించే బిడ్డగా చేయమని బిడ్డలందరూ పేరు పైన దీవించి ఆయా వర్ధలమ చేయండి. దాసుని ప్రభా వారికి ఇచ్చిన భార్య బిడ్డలను, కుటుంబాన్ని ఆశీర్వదించును ఆయన. ఈ సంఘ సరిహద్దు విశాలపరచబడును గాక నా తండ్రి. అనేక నూతన నాలుగు దిక్కులు చూస్తును గాక. ఈ పట్టణం ఖండించబడును గాక. నీ దాసును బలమైన అభిషేకంతో నీ కృపావరంలో ప్రజలింపజేసి రెట్టింపు ఆశీర్వాదాలతో నింపి వాడుకోమని యేసులో అడుగుస్తున్నాం ప్రేమ గల తండ్రి. ఆమేన్, ఆమేన్.